హలో స్టూడెంట్స్, వైర్‌లో కరెంట్ ఎందుకు తగ్గుతుంది? కొన్ని వైర్స్‌లో కరెంట్ ఈజీగా ఫ్లో అవుతుంది. బట్ కొన్ని వైర్స్‌లో కష్టంగా ఫ్లో అయితుంది. ఈ డిఫరెన్స్‌కి మెయిన్ రీజన్ ఏంటి? అదే మన ఈరోజు టాపిక్. ద రీజన్ ఈస్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఈ కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. సర్క్యూట్ న్యూమరికల్ సాల్వ్ చేయడంలో చాలా యూజ్ అవుతుంది మనకు. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. The resistance of the conductor is defined as the ratio of potential difference. Potential difference means V across the ends of the conductor to the current I. ఇక్కడ ఒక కండక్టర్ కన్సిడర్ చేస్తే ఈ ఎండ్స్ మధ్య A అండ్ B అనుకోండి. A అండ్ B మధ్యన పొటెన్షియల్ డిఫరెన్స్ V అయితే సో దీంట్లో కరెంట్ I. ఎప్పుడైనా కరెంట్ ఫ్లో కావాలంటే కండిషన్ ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెన్స్ ఉంటేనే 2 పాయింట్స్‌లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అయితేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. మనకు హీట్ ఎట్లయితే 2 పార్ట్స్‌లో ఫ్లో అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఇంకొక కండక్టర్ తీసుకొని మీన్స్ థర్మల్లీ కండక్టింగ్ మెటీరియల్ తీసుకుంటే హీట్ ఫ్లో అవుతుంది అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ ఫ్లో కావాలి. A టు B హీట్ ఫ్లో కావాలంటే కండిషన్ ఏంటి? టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ T1 గ్రేటర్ దాన్ T2 అయినప్పుడు సో ఇక్కడ టెంపరేచర్ T1 ఇక్కడ టెంపరేచర్ T2 అనుకుంటే సో T1 టు T2 హీట్ ఫ్లో అవ్వాలంటే టెంపరేచర్ అనేది డిఫరెన్స్ ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ద రేషియో ఆఫ్ దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ టు ద కరెంట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. అండ్ దిస్ ఆర్ వాల్యూ డు నాట్ డిపెండ్ ఆన్ V ఆర్ I. సో ఆర్ వాల్యూ అనేది రెసిస్టెన్స్ వాల్యూ అనేది V పైన కానీ I పైన కానీ డిపెండ్ కాదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద slope size of the conductor, nature of the material. Slope, size of the conductor and nature of the material. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అంటే వైర్లో కరెంట్ ఫ్లోని ఆపోజ్ చేస్తుంది. ఆ ఫ్యాక్టర్ వైర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఆపోజ్ చేస్తే దాన్ని రెసిస్టెన్స్ అంటాం. పర్టికులర్ డివైస్ని మనం రెసిస్టర్ అంటాం. దీన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. SI యూనిట్ ఓమ్. SI యూనిట్ ఇస్ ఓమ్. సో దీన్ని ఇంకొకలాగా ఏం రాయొచ్చు? వోల్టేజ్కి వోల్ట్స్, కరెంట్కి ఆంపియర్. 1 volt per 1 ampere which is equal to 1 ohm. 1 volt అప్లై చేసినప్పుడు 1 ampere కరెంట్ ఫ్లో అయితే దాన్నే 1 ohm రెసిస్టర్ అని చెప్తాం. సో ఫిజికల్ మీనింగ్, అసలు ఫిజికల్ మీనింగ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఫిజికల్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఫిజికల్ మీనింగ్ రెసిస్టెన్స్ అంటే వైర్లో ఎలక్ట్రాన్స్ కొలిజన్స్ ఫేస్ చేయడం వల్ల స్లోగా మూవ్ అవుతాయి. ఈ స్లో మూమెంట్కి ఆపోజిట్ ఫోర్స్నే రెసిస్టెన్స్ అంటాం. సో ఎప్పుడైనా ఏదైనా వైర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి అనుకో, అవి లాటిస్ సాయంతో కొలైడ్ అవుతాయి. ఆ కొలిజన్ ఫేస్ చేయడం వల్ల స్లోగా మూవ్ అవుతాయి. ఈ స్లో మూమెంట్కి ఆపోజిట్ ఫోర్స్నే మనం రెసిస్టెన్స్ అంటాం. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ డెన్సిటీ అండ్ రిలాక్సేషన్ టైం. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఏముంది? R ఈక్వల్ టు V బై I. I ఈక్వేషన్ అంటే మనకు I ఈక్వల్ టు NVA VD, drift velocity, in terms of drift velocity, NVA VD. And equation for drift velocity, VD equal to EE by M into tau. ఇప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దానికంటే ముందు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్య రిలేషన్. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు E ఇంటూ L. సో ఇది Dగా కూడా రాస్తారు, ED కూడా రాయొచ్చు. నేను లెంత్ L అనుకుంటున్నాను. అనుకుంటే డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈక్వల్ టు దిస్ VD is the drift velocity and this V is the potential difference. E by M into this electric field. Instead of electric field we can write from this equation E equal to V by L. So V by L ఇక్కడ రాస్తాం, V by L into tau. Current I equal to NEA VD. Drift velocity VD is what?
PV by ML into tau. సో దీని నుంచి I వాల్యూ వచ్చింది NE square AV tau by ML. I తీసుకొచ్చి ఇక్కడ రాయండి, R వాల్యూ వస్తుంది. ఇప్పుడు R equal to V by I. I is NE square AV tau by ML. సో వీకి క్యాన్సిల్ అయిపోతే ML పైన వస్తుంది. R equal to ML by NE square A tau. M by NE square tau. M by తర్వాత M by NE square tau is called resistivity rho. అప్పుడు R ఏమవుతుంది? R equal to rho L by A. R equal to rho L by A. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? R equal to rho L by A అంటే, సో rho is the resistivity. So rho is called resistivity or specific resistance. A resistance directly proportional to length and a resistance is inversely proportional to area. అంటే లెంత్ పెరిగితే, లెంత్ ఆఫ్ ది కండక్టర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఏరియా ఆఫ్ ది కండక్టర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అండ్ హియర్ రో ఇస్ నథింగ్ బట్ M by NE square tau. So which is a reverse of conductivity sigma. Sigma ఏముంది? NE square tau by M. సో ఇవి రెండు, ఇది రెసిస్టివిటీ, ఇది కండక్టివిటీ. The masses of wires of the copper are in the ratio of 1:3:5 and their lengths are in the ratio 5:3:1. The ratio of electric resistance. ఇక్కడ మనకు లెంత్ ఇచ్చిండు, మాస్ ఇచ్చిండు. masses are in the ratio. ఫస్ట్ రాయండి, masses M1, M2, M3. masses are in the ratio 1:3:5 and lengths are in the ratio L1, L2, L3 are in the ratio 5:3:1. అయితే ఏమడుగుతున్నాం? మాస్ ఇచ్చి మాస్ అండ్ లెంత్ ఇచ్చి రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ R1, R2, R3 రేషియో ఎంత? మనకి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, R ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఈ ఈక్వేషన్ని డివైడ్ అండ్ మల్టిప్లై బై లెంత్ చేయండి. చేస్తే రో ఎల్ స్క్వేర్ బై ఏరియా ఇంటూ లెంత్ ఇస్ వాల్యూమ్ T. దాని నుంచి R ఈక్వల్ టు rho L square by volume. Volume we can write mass by density. So carefully observe చేస్తే ఇక్కడ మనకు రెసిస్టెన్స్, మనకు కావాల్సింది లెంత్, మాస్ టర్మ్స్. కాబట్టి రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L square, inversely proportional to mass M. So R1, R2, R3 are in the ratio of L1 square by M1, L2 square by M2, L3 square by M3. వాల్యూస్ ఉన్నాయి కదా. L1 square అంటే 5 square which is 25 by M1 1. L2 square is 3 square 9 by M2 3. L3 square 1 by M3 5. 3 1s are 3 3s are. ఏం మిగిలింది ఫైనల్? 25 3 1 by 5. సో ఇది మల్టిప్లై చేయండి. ఇక్కడ 125 is to 3 5 is 15 is to 1. The ratio of resistances R1, R2, R3 are in the ratio of 125, 15, 1. Next, when the length and area of cross section are doubled, then its electrical resistance. The length and area of cross section are doubled, then the resistance. ఏమవుతుంది?
ఇనిషియల్గా లెంత్ L అనుకోండి అండ్ ఏరియా A. Length is doubled, L becomes 2L. Area is also doubled. Length and area is doubled means 2A. When length L and area is A, resistance R equal to rho L by A. When length is 2L, area is 2A. Resistance R dash, which is equal to rho into length 2 times అయిపోయింది, ఏరియా కూడా 2 times. So 2 cancel అయితే R dash equal to rho L by A is what? R. So చేంజ్ ఏం లేదు, R dash equal to R. లెంత్ అండ్ ఏరియా డబుల్ అయితే రెసిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. A copper wire of resistance 4 ohm is bent, is stretched to twice of its original length. Find the new resistance. ఎప్పుడైనా ఏదైనా ఒక వైర్ స్ట్రెచ్డ్ ఆర్ కంప్రెస్డ్, స్ట్రెచ్డ్ ఆర్ కంప్రెస్డ్ అంటే స్ట్రెచ్డ్ ఆర్ కంప్రెస్డ్ ఉన్నప్పుడు న్యూ రెసిస్టెన్స్ R dash ఈక్వల్ టు n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R. ఇది ఫార్ములా షార్ట్ n స్క్వేర్ R. ఇక్కడ వైర్ రెసిస్టెన్స్ R వాల్యూ ఇచ్చిండు 4 ohms. ఈ స్ట్రెచ్డ్ ప్రైస్ అంటే 3 times n ఈక్వల్ టు 3. న్యూ రెసిస్టెన్స్ R dash ఏమొస్తుంది అప్పుడు R dash ఈక్వల్ టు n స్క్వేర్ 3 స్క్వేర్ R, which is R dash ఈక్వల్ టు 9R. అంటే 9 ఇంటూ R వాల్యూ ఎంత ఉంది మనకు 4 ohms కాబట్టి 9 into 4, 9 4s are 36 ohms. New resistance R. New resistance R dash is 36 ohms. The copper wire is stretched to make 0.1% longer. The percentage change in its resistance మనకి ఏమడుగుతున్నారు డెల్టా R by R into 100. Percentage change in resistance delta R by R into 100. ఇచ్చిన వాల్యూ అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ డెల్టా L by L into 100 is 0.1%. మనకి రిలేషన్ ఉంది కదా, ఇక్కడ స్ట్రెచ్ చేసిన కంప్లీట్ చేసిన వాల్యూమ్ సేమ్ ఉంటుంది. రెసిస్టెన్స్ R ఈక్వల్ టు rho L by A, rho L by A మల్టిప్లై డివైడ్ బై లెంత్ చేస్తే rho L స్క్వేర్ బై వాల్యూమ్ V. సో వాల్యూమ్ సేమ్ కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు R ప్రపోర్షనల్ టు L స్క్వేర్. ఎర్రర్ అనాలిసిస్ మెథడ్ వాడితే డెల్టా R by R into 100 equal to 2 delta L by L into 100. Delta L by L into 100 is what? 0.1. 2 into 0.1. 2 into 0.1 which is 0.2%. Variation of resistance or resistivity with temperature. ఫస్ట్ అసలు టెంపరేచర్కి రెసిస్టెన్స్కి రిలేషన్ ఎలా చూద్దాం. Resistance of a conductor depends on the temperature. When temperature changes, resistance also changes. ఇక్కడ resistance or resistivity rho, it depends on temperature. When temperature changes, resistance or resistivity also changes. మనం ఫస్ట్ కేస్ 1 కండక్టర్స్ కన్సిడర్ చేస్తే మెటాలిక్ కండక్టర్స్ తీసుకుంటే ఫర్ మెటల్స్ లైక్ ఐరన్, కాపర్, అల్యూమినియం, when temperature increases, resistance also increases. So conductors ఎట్లుంటుందంటే resistance is directly proportional to temperature T. Resistance or resistivity directly proportional to temperature T. అంటే రెసిస్టెన్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మెటాలిక్ కండక్టర్స్ లో రెసిస్టెన్స్ ఆర్
వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ విత్ టెంపరేచర్. అసలు రిలేషన్ ఏంటంటే ఈ రెసిస్టెన్స్కి టెంపరేచర్కి. కండక్టర్స్లో కన్సిడర్ చేస్తే ఫస్ట్ యాజ్ ద రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. ఇట్లా కాదు, in general resistance of a conductor depends on temperature. అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది, రెసిస్టివిటీ ఉంటుంది, అది టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. ఇది ఒక బేసిక్ ఐడియా. అయితే ఎట్లా చేంజ్ అవుతుంది? ఇప్పుడు రెసిస్టెన్స్కి టెంపరేచర్కి రిలేషన్ ఏంటి? కండక్టర్స్ కన్సిడర్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది రెండు మధ్య రిలేషన్, సెమీ కండక్టర్స్కి ఎట్లా ఉంటుంది, ఇన్సులేటర్స్కి ఎట్లా ఉంటుంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు కండక్టర్స్ తీసుకుంటే లైక్ ఐరన్ అనుకోండి లేదా కాపర్. ఐరన్ ఆర్ కాపర్, రెసిస్టెన్స్ ఇంక్రీజియస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీటికి కండక్టర్స్కి. నెక్స్ట్ అసలు ఇది ఎందుకు అయింది? జనరల్గా మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు లాటిస్ వైబ్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. లాటిస్ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ కావడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ అయాన్స్ ఆఫ్ ద లాటిస్, క్రిస్టల్ లాటిస్ కొన్ని కొలైడ్ అవుతాయి. మనం తీసుకున్న మెటల్ క్రిస్టల్ లా కన్సిడర్ చేస్తే మనం ఆ లాటిస్ వైబ్రేషన్స్ వల్ల ఆ కొలిజన్స్ వచ్చి డ్రిఫ్ట్ స్పీడ్ అనేది తగ్గుతుంది. డ్రిఫ్ట్ స్పీడ్ తగ్గుతుందంటే కరెంట్ వాల్యూ కూడా తగ్గుతుంది. కాబట్టి రెసిస్టెన్స్ ఏమవుతున్నట్టు అక్కడ పెరుగుతుంది. సో ఐటమ్స్ ఎక్కువ వైబ్రేట్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆటమ్స్ మధ్య కొలిజన్ పెరిగి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది స్లో అవుతుంది. కాబట్టి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇది కండక్టర్స్కి. ఇప్పుడు వీళ్ళు సెమీ కండక్టర్స్ తీసుకుంటే సెమీ కండక్టర్స్లో ఇది ఎంటైర్గా డిఫరెంట్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గుతుంది, అంటే కరెంట్ వాల్యూ పెరుగుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది అంటే సెమీ కండక్టర్స్లో లైక్ సెమీ కండక్టర్స్ అంటే మనకి ఏముంటాయి? సెమీ కండక్టర్స్ ఆర్ వీ హ్యావ్ టూ సెమీ కండక్టర్స్, సిలికాన్ అండ్ జెర్మేనియం. వీటిల్లో సిలికాన్ అండ్ జెర్మేనియం లాంటి కండక్టర్స్లో టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఎందుకు అవుతుంది ఇట్లా అంటే టెంపరేచర్ పెరిగితే ఎక్కువ ఛార్జ్ క్యారియర్స్ అనేవి జనరేట్ అవుతాయి. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఇట్ ప్రొడ్యూస్ మోర్ ఛార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ కావచ్చు లేదా హోల్స్ కావచ్చు. మోర్ ఛార్జ్ క్యారియర్స్ అంటే మోర్ కరెంట్, లెస్ రెసిస్టెన్స్. వేరియేషన్ ఏ రిలేషన్ ఇక్కడ గ్రాఫ్ డ్రా చేస్తే వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ టెంపరేచర్, రెసిస్టివిటీ విత్ టెంపరేచర్ డ్రా చేస్తే డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది కాబట్టి టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఇట్లా స్ట్రైట్ పాత్, అంటే యాక్చువల్లీ స్ట్రైట్ పాత్ రాదు ఇక్కడ. ఎట్లా వస్తుంది అంటే ఒకదాంతో ఇంకొకటి పెరుగుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇట్లా పెరుగుతుంది, రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. నెక్స్ట్ ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్నాయి కదా, ఒకటి పెరుగుతుంది ఇంకొకటి ఏం కావాలి? తగ్గాలి. కంప్లీట్గా రివర్స్. ఇది రెసిస్టెన్స్ తీసుకోండి, ఇది టెంపరేచర్ తీసుకోండి. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్. ఈ గ్రాఫ్ని ఫాలో చేస్తే ఇవి రిలేషన్ ఉంటుంది. ఇక్కడ వేరియేషన్ ఆఫ్ రెసిస్టివిటీ విత్ టెంపరేచర్ ఆర్ రెసిస్టెన్స్ విత్ టెంపరేచర్ రెండింటి కూడా ఒకటే రాయొచ్చు. ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. ఆర్ ఇస్ ద రెసిస్టెన్స్, రో ఇస్ ద రెసిస్టివిటీ. Resistance at temperature T, resistance at temperature T, which is equal to resistance at 0 degree Celsius into 1 plus alpha delta T, where R naught is a resistance at 0 degree Celsius and RT is a resistance at T degree Celsius. ఈ రెండు మధ్య రిలేషన్ ఇది. సో వేర్ ఆల్ఫా ఇస్ ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. దీన్ని టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్తాము. అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇది. జనరల్గా డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ ఆల్ఫా వాల్యూస్ ఉంటాయి మనకు. సో ఆర్ నాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఒక కండక్టర్ 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు ఇది ఫిక్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ వాల్యూ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనకు చూడొచ్చు.
నెక్స్ట్ వాల్యూస్. వాల్యూస్ ఎట్లుంటాయంటే మెటల్స్ కి ఆల్ఫా వాల్యూస్. ఆల్ఫా ఇస్ కాల్డ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆల్ఫా ఇస్ కాల్డ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది మెటల్స్. మెటల్స్ కి పాజిటివ్ ఉంటుంది. మెటల్స్ కి పాజిటివ్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ కి నెగిటివ్. సెమీ కండక్టర్స్ తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది ఆల్ఫా వాల్యూ. సెమీ కండక్టర్స్ కి ఆల్ఫా ఇస్ నెగిటివ్. అండ్ ఇన్సులేటర్స్ కి రెసిస్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, హై రెసిస్టివిటీ. అంటే వాటి నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో కావు కదా ఇన్సులేటర్స్ అంటే, వాటికి రెసిస్టివిటీ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్ఫా వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ లో ఆల్ఫా ఇస్ వెరీ హై. ఆల్ఫా వాల్యూ ఇస్ వెరీ హై. ఈ రిలేషన్, అకార్డింగ్ టు దిస్ రిలేషన్, రెసిస్టెన్స్ వేరియస్ విత్ టెంపరేచర్ ఆ రెసిస్టివిటీ. నెక్స్ట్ ఓమ్స్ లా. సో ఓమ్స్ లా వస్తే మనకు సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. డెఫినేషన్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే, definition of Ohm's law. We take a conductor carrying current I. Let the ends of the conductor are A and B. There exists a potential difference V. ఒక కండక్టర్ తీసుకుంటే దాంట్లో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే, కరెంట్ ఫ్లో కావాలంటే కండిషన్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. The potential difference between the ends of the conductor is directly proportional to current flowing through it. At constant temperature, current flowing through a conductor is directly proportional to potential difference across it. Provided the temperature అనేది కాన్స్టెంట్ ఉండాలి, ఎందుకంటే టెంపరేచర్ వేరీ అయితే రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. సో అది కూడా ఒక రిలేషన్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఇఫ్ ఐ రిమూవ్ ద ప్రపోర్షనల్, ఇక్కడ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది, కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ని మనము రెసిస్టెన్స్ ఆర్ అని రాస్తాం. వి ఈక్వల్ టు ఐఆర్. దీన్ని పాపులర్ గా మనం ఓమ్స్ లా అని చెప్తాం. The mathematical form of your Ohm's law. So V equal to IR. V is the potential difference, I is the current, and R is the resistance. ఇక్కడ గ్రాఫ్, VI గ్రాఫ్, ఇది most important. The graph of ohmic conductor is a straight line passing through the origin. ఇక్కడ మనకు ఓమిక్ నాన్ ఓమిక్ కండక్టర్స్ అని ఉంటాయి. ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. ఓమిక్ కండక్టర్స్ అంటే ఏవైతే ఓమ్స్ లాని ఒబే చేస్తే వాటిని ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఏవైతే ఒబే చేయవో వాటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అని అంటారు. ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి రాద్దాం. ఓమిక్ కండక్టర్స్ లో గ్రాఫ్ ఎట్లుంటుంది, విఐ గ్రాఫ్. విఐ గ్రాఫ్ అనేది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇక్కడ వోల్టేజ్ వి, ఇక్కడ కరెంట్ ఐ. స్ట్రేట్ లైన్ ఉంటే అది ఓమిక్ కండక్టర్ అని అర్థం, ఎందుకంటే వోల్టేజ్ పెరుగుతుంటే కరెంట్ కూడా పెరుగుతుంది. సో రేషియో ఏం కావాలి, కాన్స్టెంట్. ఇప్పుడు ఈ స్లోప్ ఏమొస్తుంది మనకి యాక్చువల్గా రాస్తే, స్లోప్ ఈక్వల్ టు y by x, y2 minus y1 by x2 minus x1 రాస్తాం జనరల్ గా. సో దాన్ని y by x రాస్తే I by v. బట్ మనకు రెసిస్టెన్స్ కావాలంటే ఇట్లా వస్తుంది, R ఈక్వల్ టు v by I, నథింగ్ బట్ 1 by స్లోప్ ఆఫ్ VI గ్రాఫ్. 1 by స్లోప్ చేస్తే మనకి ఏమొస్తుంది, రెసిస్టెన్స్. VI గ్రాఫ్ లో 1 by స్లోప్ చేసి వచ్చే వాల్యూ ఏంది, రెసిస్టెన్స్ R. నెక్స్ట్ నానోమిక్ కండక్టర్స్ తీసుకుంటే, నానోమిక్ అంటే ఇవి ఓమ్స్ అని ఒబే చేయవు. లైక్ డయోడ్స్ కావచ్చు, ఎల్ఈడీస్ కావచ్చు, ఇవి ఒబే చేయవు. సో వీటికి గ్రాఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం డిఫరెంట్. సో ఇట్లో ఓమ్స్ లా ఇస్ నాట్ వ్యాలిడ్ ఫర్ లైక్ డయోడ్స్, ఆల్రెడీ చెప్పినట్టుగా డయోడ్స్, ఎల్ఈడీస్. అండ్ ఒబేస్ ఏంటి ఇక్కడ, ఆల్ కండక్టర్స్ ఒబేస్ ఓమ్స్ లా. This is about Ohm's law, ohmic and non-ohmic conductors. Ohm's law యూజ్ చేసి మనం కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఉంటుంది. దీని తర్వాత సిరీస్ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సిరీస్ కాంబినేషన్ అంటే రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్ తీసుకుంటే, if the number of resistors are connected in such a way that same current should flow through them, so that is called series combination. ఎప్పుడైతే రెసిస్టర్స్ లో, అన్ని రెసిస్టర్స్ లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందో దాన్ని మనం సిరీస్ కాంబినేషన్ అని అంటాం.
ఇక్కడ చూస్తే నేను 3 రెసిస్టర్స్ కన్సిడర్ చేసిన. ఇప్పుడు ఫిగర్లో చూపించినట్టు కనెక్ట్ చేసి దాన్ని ఏమంటాం మనం సిరీస్ కనెక్షన్. ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ వన్ ఆఫ్టర్ ద అదర్, ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ వి. సో ఎట్లుండాలి, సేమ్ కరెంట్ ఫ్లో కావాలి. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ ఐ షుడ్ రిమైన్ సేమ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్, మొత్తం సర్క్యూట్లో కరెంట్ అయ్యే ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ రెసిస్టర్ ఇట్ ఈస్ V1, ఈ రెసిస్టర్లో V2, ఈ రెసిస్టర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ V3. I is same and V is different. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు టోటల్ పొటెన్షియల్ కావాలంటే టోటల్ పొటెన్షియల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ పొటెన్షియల్స్ V1 ప్లస్ V2 ప్లస్ V3. ఫ్రమ్ ఓమ్స్ లా వీ కెన్ రైట్ V ఈక్వల్ టు IR. సేమ్ V1 V2 V3 కూడా ఇక్కడ నుంచి రాసేస్తాను నేను. ఇప్పుడు V1 ఏమవుతుంది, కరెంట్ సేమ్ కాబట్టి I రిమైన్స్ ద సేమ్ అండ్ is R1, IR1. V2 ఈక్వల్ టు IR2, V3 ఈక్వల్ టు IR3. ఇక్కడ I ఎందుకు 1 2 3 రాయలేమంటే కరెంట్ వాల్యూ సేమ్, సో I వాల్యూ ఇస్ సేమ్. ఈ వాల్యూస్ మొత్తం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే V ఈక్వల్ టు IR రాసిద్దాం ఇక్కడ. V ఈక్వల్ టు IR, IR ఈక్వల్ టు V1 అంటే IR1 ప్లస్ V2 IR2, V3 is IR3. ఇక్కడ I కామన్ తీయండి, రెండిట్లలో క్యాన్సిల్ అయిపోతుంది I వాల్యూ. ఇక్కడ కామన్ తీస్తే ఇక్కడ I, ఇక్కడ ఉన్న మొత్తం I కామన్ వచ్చేసి I క్యాన్సిల్ అయిపోతుంది. R ఈక్వల్ టు వాట్, R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సో ఏమొచ్చింది మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమొచ్చింది సిరీస్ కాంబినేషన్లో, R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. If any n resistors are there, then we can write it is equal to up to Rn, R1 plus R2 plus R3 and so on up to Rn. n resistors ఉంటే ఇట్లా రాయొచ్చు సిరీస్ ని. If n equal resistors, if n equivalent resistors are there, then we can write R equivalent equal to NR. R equivalent equal to NR. N equivalent resistors అంటే ఈక్వలెంట్ అంటే అన్నిటి వాల్యూ సేమ్ ఉండాలి. R1 R2 R3 అన్ని సేమ్ ఉండాలి. ఒక 2 రెసిస్టర్స్ కి రాద్దాం. If R equal to R1 plus R2, we take R1 R2 సేమ్ అనుకుంటే R equal to what, R equivalent resistance R equivalent equal to R plus R. 2 తీసుకున్నాం కాబట్టి 2R. 3 ఈక్వలెంట్ రెసిస్టర్స్ ఉన్నాయనుకుంటే 3R అవుతుంది, 4 అయితే 4. సో ఇట్లా n ఈక్వలెంట్ రెసిస్టర్స్ ఉంటే NR. ఇది ఒక parallel combination of resistors. Resistors are said to be in parallel when both ends of all the resistors are connected to the same 2 points. రెసిస్టర్స్ అన్ని సేమ్ 2 పాయింట్స్ మధ్యలో కనెక్ట్ చేస్తాయి. ఇక్కడ నేను 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాను. ఇది పాయింట్ 1 అనుకోండి, పాయింట్ 2 అనుకోండి. మనం కనెక్ట్ చేసే రెసిస్టర్స్ అన్ని కూడా ఈ 2 పాయింట్స్ మధ్యలోనే ఉండాలి. 1 2 3 ఇట్లా ఎన్ని రెసిస్టర్స్ కనెక్ట్ చేసినా ఆ రెసిస్టర్స్ అన్ని కూడా ఈ 2 పాయింట్స్ మధ్యలోనే కనెక్ట్ అయి ఉండాలి. దాన్ని ఏమంటాం మనం, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. ఈ కాంబినేషన్ మనం ప్యారలల్ కాంబినేషన్ అంటాం. ప్యారలల్ కాంబినేషన్లో వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. అక్రాస్ ఆల్ ద రెసిస్టర్స్ వోల్టేజ్ ఇస్ సేమ్. ఇక్కడ రెసిస్టెన్స్ R1 R2 R3, రెసిస్టర్స్ R1 R2 R3 తీసుకుంటే వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ I వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ ఇక్కడ కూడా I. కరెంట్ I అనేది ఈ జంక్షన్లో డివైడ్ అయిపోయి ఇక్కడ కరెంట్ I1 వెళ్తుంది, ఇక్కడ I2, దెన్ I3. సో ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి నాకు ప్యారలల్ కాంబినేషన్లో, R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కోసం ఇప్పుడు మనకి ఏం సంబంధి, పొటెన్షియల్ డిఫరెన్స్ బి సేమ్ కదా. సో దీంతో చేసేది ఏం లేదు. కరెంట్ I ఈక్వల్ టు వాట్, కరెంట్ I ఈక్వల్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ కరెంట్స్ I1 ప్లస్ I2 ప్లస్
I3. Current I from Ohm's law నుంచి రాస్తే V equal to what? V equal to IR. కరెంట్ I కావాలి కదా, I equal to what? V by R. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి I equal to V by R. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యూజ్ చేసి I1, I2, I3 వాల్యూస్ వద్దాం. I1 equal to V by R1. ఎందుకు V1 రాస్తలేమంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నది. I2 equal to V by R2. I3 equal to V by R3. సో ఈ I1, I2, I3 తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే I equal to V by R, which is equal to V by R1 plus V by R2 plus V by R3. V by R1 plus V by R2 plus V by R3. సో ఇక్కడ V ఉంది, ఇక్కడ కూడా V ఉంది. V కామన్ తీయండి, మొత్తం ఈక్వేషన్లో V కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది V అనేది. సో ఇంకొకసారి రాద్దాం. ఇక్కడ V by R equal to V by R1 plus V by R2 ప్లస్ V by R3. అండ్ V కామన్ తీయండి. V కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? V కామన్ వెళ్ళిపోతే 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R3. సో V క్యాన్సిల్ అవుతుంది. 1 by R equal to R ఈక్వలెంట్ అని రాసుకున్నాం. ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కదా. 1 by R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R3. సో ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ఒకవేళ n రెసిస్టర్స్ ఉన్నాయనుకో, n రెసిస్టర్స్ ఉంటే ఫర్ n రెసిస్టర్స్ వీ కెన్ రైట్ 1 by R equivalent equal to 1 by R1 plus 1 by R2 and so on 1 by Rn. If n equivalent resistors, if n equivalent resistors, n equivalent resistors ఉంటే R equivalent equal to R by n. Equivalent resistance, when R equivalent resistors are there, then R equivalent equal to R by n. 3 equal resistors అంటే R1, R2, R3 వాల్యూ ఉండాలి R. అప్పుడు మనకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? R equivalent equal to R by n. R by n, n వాల్యూ ఎంత ఇక్కడ 3 కాబట్టి R by 3. R equivalent 3 ఈక్వలెంట్ రెసిస్టర్స్ ఉంటాయి. 2 ఉంటే R by 2, n ఉంటే R by n. ఇది ప్యారలల్ కాంబినేషన్. దీంట్లో మనకు 2 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ when 2 resistors are given, equivalent resistance R equal to R1 R2 by R1 plus R2. ఇది 2 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు. 2 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉన్నది? R ఈక్వలెంట్ ఏం రాసినాం? R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 by R1 plus R2. సో ఎట్లా వస్తుంది అంటే ఒకసారి చూడండి. జనరల్ ఇట్లా కూడా చేయొచ్చు. 1 by R ఈక్వలెంట్ 2 రెసిస్టర్స్ అంటున్నాం కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? 1 by R1 plus 1 by R2. ఇక్కడ ఎల్సిఎం చేయండి, చేస్తే R1 R2 పైన మిగులుతుంది, ఇక్కడ R2, ఇక్కడ R1. ఇది దేని వాల్యూ? 1 by R ఈక్వలెంట్. నాకు R ఈక్వలెంట్ రావాలంటే ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 R2 by R1 plus R2. ఇది 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు సిచ్యువేషన్. ఒకవేళ అవి ఈక్వాలెంట్ అనుకో, ఈక్వాలెంట్ అంటే ఏమైతే R1 R2 వాల్యూ R కాబట్టి పైన R2 కింద R ప్లస్ R 2R. సో R క్యాన్సిల్ అయితే R by 2 వచ్చింది. 2 ఈక్వలెంట్ రెసిస్టర్స్ ఉంటే R by 2, 3 ఉంటే R by 3, ఇట్లా n ఉంటే R by n. ఇది స్టోరీ. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి బాగా. R1 R2 by R1 plus R2. ఒకవేళ 3 రెసిస్టర్స్ ఉంటే 3 రెసిస్టర్స్ ఉన్నప్పుడు R equivalent is R1 R2 R3 by R1 R2 plus R2 R3 plus R3 R1. 1 2 2 3 3 1. సో ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా. 3 రెసిస్టర్స్ ఉన్నప్పుడు R1 R2 R2 R3 R3 R1. సో పైన R1 R2 R3.